कई गले कन्नु गोटाया नडों लक लक लेक चगटाया మజాగా మడదేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి దగ్గరున్నప్పుడే నేనెంత ప్రేమగా చూసుకొనుంటే నువ్వు నన్నెప్పుడు అంటి పెట్టుకొని ఇలా నా భుజం మీదే నిద్రపోయేదానివి కదా. రిషి రిషి ఏమైంది గాయత్రి? ఏంటిది నా పక్కన కూర్చొని నిద్రపోతున్నావు? చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అసలు నా పక్కన ఎందుకు కూర్చున్నావు? అది కాదు గాయత్రి, రాత్రి నువ్వు కునుకుపాట్లు పడుతూ పడుకున్నావు. తూలి 2 సార్లు తల వెనక కొట్టేసుకున్నావు. అయితే గబాలు నువ్వెక్కడ పడిపోతావో, ఎక్కడైనా దెబ్బ తగులుతుందేమో అని భయపడి నేను కాపలా కాసి కూర్చున్నాను. కానీ నువ్వే నా భుజం మీద పడుకున్నావు. అలసిపోయావు, లేపటం ఎందుకని చక్కగా సెటిల్ అయిపోయావు అంతేనా? అంతే. కాదు 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 కాదు, వేషాలు వేయకు. నా దగ్గర ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు, నాకు అస్సలు నచ్చదు. ఇందులో నేను చేసిన తప్పే ఉంది? తప్పు కదా. నీ భుజం మీద నేను తలపెట్టుకుని పడుకుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మన మధ్య ఏదో ఉందనుకుంటారు. లేదా? చిచి, ఏముంటుంది? ఏం లేదు. నువ్వు లే ఇక్కడి నుంచి ముందు. లేస్తాలేండి. ఎందుకు అరుస్తారు? నేను అరిచానా? నేనెప్పుడు అరిచాను? లేదు లేదు, నేనే అరిచాను. ఏంటమ్మా, మొగుడు పెళ్ళాలు ఇంట్లో గొడవ పడచ్చు, ఇలా హాస్పిటల్లో గొడవ పడాలా? సర్లేమ్మా, ఇంట్లోనే గొడవ పడతాం. ఇంట్లో గొడవ పడవేంటి? సిస్టర్, మీరు అనుకున్నట్టు మేము మొగుడు పెళ్ళాలం కాదు. ఓహో, లవర్సా? మేము మొగుడు పెళ్ళాలం కాదు, లవర్స్ కాదు. భలేదానివమ్మా. రాత్రంతా ఆయన భుజం మీద తలపెట్టుకుని నిద్రపోయి ఆయన నీకేమీ కాదంటావేంటి? రాత్రంతా నేను నైట్ డ్యూటీలోనే ఉన్నాను, నేను చూడలేదనుకున్నావా ఏంటి? ఓహో, చిచి. అయ్యా, మరి నేను వెళ్ళొస్తాను. ఒకవేళ పని ఏదైనా వాయిదా పడితే నువ్వు బయట ఇబ్బంది పడకుండా ఇక్కడికి వచ్చేసి. అలాగేనయ్యా, వెళ్ళొస్తానమ్మా. మంచిది కోటయ్య. బస్టాండ్ వరకు ఏమైనా డ్రాప్ చేయమంటావా? వద్దు బాబు, ఆటోలో వెళ్ళిపోతాను. బాబు, ఇక్కడున్న ఈ అమ్మాయి గారు ఎవరు బాబు? నా కూతురు స్రవంతి కోటయ్య.
నువ్వెప్పుడు చూడలేదు కదా కోటయ్య. కూతురంటే మా జగన్కి పంచి ప్రాణాలు. తను ఎక్కడైనా చూసావా? చూశాను బాబు. స్రవంతిని చూసావా? ఎక్కడుంది కోటయ్య? ఎలా ఉంది? ఏ ఊర్లో ఉంది? బాబు, మీరు ఆ రోజు గెస్ట్ హౌస్ లో ఉన్నారు కదా, అక్కడ తను ఉండేది బాబు. శివుడు, ఆ అమ్మాయికి నేనేమో హెల్ప్ చేయగలనా? సార్, ఆ అమ్మాయి టీ తీసుకుని వస్తుంది కదా, మీరే తను అడగండి. ఏమండి? ఎవరండి లోపల? చూసావమ్మా, తానున్న ప్లేస్కి వెళ్ళి కూడా నేను తన గురించి తెలుసుకోలేకపోయాను. నేను ఇప్పుడే స్రవంతి దగ్గర బయలుదేరుతాను. బాబు, ఆగండి బాబు. ఏంటి కోటయ్య? ఆ రోజు మా శివుడు ఒక అమ్మాయిని ఒకడు వేధిస్తున్నాడు అని మీకు చెప్పాడు కదా బాబు. మొత్తం సూప్ అయ్యే వరకు నువ్వు వాటర్ తాగడానికి వీల్లేదు. తాగు తాగు. హారతి నాకు తిప్పు. రిషి, ప్లీజ్ రిషి, ఇక్కడ గ్యాస్ లీక్ అయిపోతుంది, కాలిపోతాను రిషి. రిషి ప్లీజ్ రిషి. నన్ను అనుమానించినప్పుడు, నా ఫోన్ చెక్ చేయాలనుకున్నప్పుడు నా ప్రేమ నీకు గుర్తుకు రాలేదా స్రవంతి? అయినా అతన్ని మార్చుకోవాలనుకుంది. అంత సహనంగా ఉండే ఆ స్రవంతమ్మను వాడు మానసికంగా ఎంత కుంగ తీశాడో తెలుసా? ఇప్పుడే వాడు అంతూ చూసి నా స్రవంతిని తీసుకొస్తాను. బాబు, ఆగండి బాబు, మీరు వెళ్ళకండి బాబు. వాడు నన్నేం చేయలేడు కోటయ్య. నా మీద డైరెక్ట్ గా పగ సాధించలేక నా కూతురు అడ్డం పెట్టుకున్న పిరికి పొందవాడు. ఈ రోజు వాడి సంగతి తేల్చేస్తారు. ఆ స్రవంతమ్మే మీ అమ్మాయి గారనే సంగతి తెలిసి ఉంటే పరిస్థితి మన చేయి దాటిపోయేది కాదు బాబు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా స్రవంతి కష్టాలు ఈ రోజుతో గట్టెక్కిస్తాను. బాబు, మీకో విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైంది? ఏమైంది కోటయ్య? నా స్రవంతికి ఏమైంది? బాబు, ఆ దుర్మార్గుడు ఆ తల్లిని చాలా చిత్రహింసలు పెట్టాడు బాబు. అసలు మా స్రవంతి అక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉంది చెప్పుకోటయ్యా? అసలు ఉంటే కదమ్మా. ఏ కోటయ్య, ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? నిజం బాబు, మన స్రవంతమ్మ జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుంది బాబు. ఆత్మహత్య చేసుకుంది. నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పు. చెప్పు. కాదు బాబు, నిజం. స్రవంతమ్మ గారు చచ్చిపోయింది. చచ్చిపోయింది బాబు, చచ్చిపోయింది. శ్రవంతి, శ్రవంతి, శ్రవంతి. జగన్, జగన్ బాబు, జగన్, జగన్ ఏమైందిరా? జగన్, జగన్, జగన్.